సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. లేదంటే ఇక మేమే వెతుక్కుంటామన్నారు. గెలిచి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియోజకవర్గంలోని నీ జాడ లేదన్నారు శ్రీకాంతరావు. నీ బాధ్యతల్ని మరిచావా? కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నావు కదా అని అడిగారు. నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు దిగితే పంటితో తీస్తానన్నావు కదా, మేము ముళ్ళు గుచ్చుకుంటున్నాం, నువ్వు తీయడానికి రా అని కోరారు. నీ యోగక్షేమాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉంది కదన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిపై ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. పోలీసుల నుంచి సమాచారం రాకపోతే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని నేరుగా సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుంటామని శ్రీకాంతరావు పేర్కొన్నారు. పత్రికా విలేకరులకి స్వాగతం. మరియు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి మరియు మీ ద్వారా గజ్వేల్ ప్రజలకి. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులు నాయని యాదగిరి గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, మరియు సీనియర్ రాష్ట్ర నాయకులు గోపాలరావు గారికి, మరో సీనియర్ నాయకులు తమ్ముడు కప్రా భానుప్రకాష్ గారికి, మరి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడం ఎందుకంటే కేసీఆర్ సాబ్ కిధర్ హై? అయ్యా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు? 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు. సరే, రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు. సంతోషం. 10 నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు. మరి నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజు వరకన్నా గజ్వేల్ ప్రజలు యాదికొస్తలేరా, నీకు కనబడతలేరా అనేది మాకు ఒక సందేశం. మరి ప్రజల సొమ్మును ఆయన జీతం రూపంగా తీసుకుంటున్నావు, కనీసం దానికన్నాను పని చేయాలి. మరి ఈ రోజు వరకు ఎక్కడున్నావు? మీ కార్యకర్తలకి, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక ఆందోళన ఉన్నది. మరి నువ్వు ఎక్కడున్నావు అని. నీ యోగక్షేమాలు మాకు తెలుసుకోవాలన్నది, అదే రకంగా నీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలన్నది. మరి నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, నీ యొక్క బాధ్యతలను నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ అన్నా ఇప్పుడు నువ్వు నెరవేర్చు. నీకు ప్రభుత్వం కారు ఇచ్చింది, జీతం ఇచ్చింది, దేని గురించి అంటే ఈ 10 నెలల నుంచి నీకు మా గజ్వేల్ ప్రజల గోడు వినపడతలేదా? మా గజ్వేల్ ప్రజల సమస్యలు వినపడతలేదా? కుర్చేసుకొని పనులు చేస్తా అన్నావు, ఏడ కుర్చేసుకున్నావు, ఏ ఆఫీసులు వేసుకున్నావు? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నోడుతో తీస్తాను. మరి ఏడొచ్చినావు, ఏం తీసినావు? సరే, నువ్వు బయటికి రానికి ముళ్ళుల్లోని గుచ్చుకోమంటే కూడా ముళ్ళ కంప తెచ్చినాం, మేము గుచ్చుకుంటాం. ఇప్పుడన్నా బయటికి రా, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజల గురించి అన్నా పని చేయి. బాజాబ్గా నీకు ఒక ఎమ్మెల్యే బంగ్లా ఉంది, మళ్ళీ ఎవరుంటున్నారు? నువ్వు ఏడున్నావు? నువ్వేం చేస్తున్నావు? మరి ప్రభుత్వము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు పాలన అనుభవం ఉన్నది, సూచనలు ఇస్తున్నావా? మరి దాన్ని సమర్థిస్తున్నావా? ఆ జవాబు అయితే నీకు బాధ్యత ఉంది, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు ఇస్తావు అనేది కూడా మాకు తెలియాలి. నీ పార్టీ కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా నడుపుతున్నావు. నువ్వు గౌరవ అధ్యక్షుడు, సరే మీ అంతర్గత విషయం అది నాకు సంబంధం లేదు, ఆయనే మాకు కనబడతలేదు. ఒక ఆందోళన ప్రజలకు ఉన్నది. ఎందుకు ఆందోళన ఉన్నదంటే, ఒక శాసనసభ్యుడిగా నువ్వు మా మధ్యలో లేవు,
పోలీస్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ని ఆయనని ఎత్తుకుపెట్టి గజ్వేల్ ప్రజలకి ఆయనని అప్పచెప్పాలంటే ఒక సేవకుడిగా నేను ఎన్నుకున్నాను. 3 సార్లు శాసనసభ్యుడిగా నువ్వు ఎన్నికై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏ కార్యక్రమాల్లో మాకు ప్రజల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలు లేవు, ప్రజలని కలిసిన దాఖలాలు లేవు, ప్రజలు ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. మరి నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు విచారిస్తున్నారు, ప్రజలు చర్చిస్తున్నారు. మరి ఎక్కడున్నావు కేసీఆర్ సాబ్, ఈ రోజైనా బయటికి రా, ఇక నుంచైనా బయటికి రా. సరే, తప్పులు అందరితో జరుగుతుంటాయి. మరణించేటువంటి పెద్ద గుణం గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఉంది. నేను గెలిపించుకున్న పాపానికో, నేను గెలిపించుకున్న అదృష్టానికో, నేను గెలిపించుకున్నటువంటి సందర్భంకో ఈ రోజు నుంచైనా బయటికి రా, మా సమస్యలు విను. ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అయినా ఎమ్మెల్యే ద్వారా జరుగుతాయి. ప్రజల సమస్యలు ఎమ్మెల్యే ద్వారా తెలియజేయాలి. మరి గజ్వేల్ ప్రజల సమస్యలని ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరు తీసుకుపోతారు, అసెంబ్లీలో ఎవరు రేజ్ చేస్తారు, అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారు? నువ్వు ఎక్కడున్నావు? ఇకపైనన్నా ఇక రోజు నుంచైనా రా. నీ ద్వారా ఇంకొకటి రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే, దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా మంది ఓటర్లు అడుగుతున్నారు. మరి వారిని కల్పించి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఎంతోమంది అనుకుంటున్నారు. అవకాశాన్ని కూడా మీరు కల్పించాలని చెప్పి కూడా మీ ద్వారా పోలీస్ని కోరడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి నేరుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ SHO గారికి కంప్లైంట్ లెటర్ ఇచ్చి మరి వారు ఎక్కడున్నా ఎతికిపెట్టి గజ్వేల్ ప్రజలకు అప్పచెప్పి మా ఒక సమస్యలని ఈ రోజు నుంచి మా మంచి జరిగే వరకు, అంటే మంచి జరుగుతుంది, చక్కగా జరుగుతుంది, కానీ అసెంబ్లీలో కానీ ఇతర అధికారులు కానీ